రీసెంట్‌గా మా కాలేజ్‌లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కండక్ట్ చేశారు. ఆడికి పోయి మనం కూడా ఏదో ఒకటి చేసేద్దాము అని ఫిక్స్ అయ్యా. లైక్ ఒక టీమ్ ఫార్మ్ చేసుకొని ఎన్రోల్ చేసుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ డేనే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్ చేసుకోవాలి. ప్రోటోటైప్ ఏమో ఓ బేసిక్ సిఎస్ఎస్, హెచ్టీఎంఎల్ చూసి ఏదో అలా చేసేసాము. హ్యాకథాన్ డే అయితే వచ్చేసింది. ఫస్ట్ నువ్వు ఒక పర్సన్ వస్తాడు, దాన్ని నువ్వు ప్రెజెంట్ చేయాలి. ఆయన ఏమో ఇదేం చేయలేదు, అది ఎందుకు చేశారు, చాలా క్వశ్చన్లు అడిగాడు. సో అలా ఫస్ట్ రౌండ్ అంతా అయిపోయింది. ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్లో ఏమన్నారంటే, బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అలా స్టార్టింగ్ రౌండ్లోనే మేము ఎలిమినేట్ అయిపోయినాము. చాలా మందికి ఈ హ్యాకథాన్స్ పైన చాలా డౌట్లు ఉంటాయి. లైక్ అసలు ఈ హ్యాకథాన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు, లేదా ఈ హ్యాకథాన్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, మనకి కోడింగ్ రావాలా ఖచ్చితంగా ఈ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయాలంటే, లేదా ఈ హ్యాకథాన్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనకి మంచి జాబ్ రావాలంటే దానికి ఎలా హెల్ప్ అవుతాయి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ హ్యాకథాన్ అంటే ఏందో తెలుసుకుందాం. లైక్ హ్యాకథాన్ అంటే ఏంటంటే, ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఒక టీమ్ ఫామ్ చేసుకొని ఆ టీంతో కొలాబ్ అయ్యి ఒక సాఫ్ట్వేర్ అయినా, లేదా ఒక అప్లికేషన్ అయినా, లేదా ఓ వెబ్సైట్ క్రియేట్ చేయాలి. ఈ వెబ్సైట్లు, సాఫ్ట్వేర్లు, aplication ఏం చేయాలంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఏంటంటే యూట్యూబ్లో ఒక వీడియోని మీ ఫ్రెండ్కి వాట్సాప్లో షేర్ చేయాలి. అది ఎలా చేయొచ్చు అంటే, లైక్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ షేర్ కొట్టి లింక్ కాపీ చేసుకొని మరీ వెనకాలకు వచ్చి వాట్సాప్లోకి వెళ్ళి మీ ఫ్రెండ్ దాంట్లోకి వెళ్ళి పేస్ట్ చేసి పంపించేస్తారు. కానీ మనం ఇప్పుడు ఎలా చేస్తున్నామంటే, జస్ట్ ఆడ షేర్ కొట్టంగా వాట్సాప్ యాప్ వచ్చేస్తుంది. మీరు ఆడ చాలా యాప్స్ లిస్ట్ చేసి ఉంటారు, దాంట్లో వాట్సాప్ ఉంటుంది. మీరు వాట్సాప్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ షేర్ చేసేస్తారు. అప్పుడు స్టార్టింగ్లో ప్రాబ్లం ఏముండేది, మీకు టైం ఎక్కువ పట్టేది. సో దానికి సొల్యూషన్ ఏం చేశారు, ఆ టైంని తగ్గించారు. ఇలా ఒక ఫీచర్ ఇంప్లిమెంట్ చేయాలి. వెబ్సైట్, యాప్, దానికి ఇలా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేలా చేయాలి. హ్యాకథాన్ అంటే ఏంటో తెలుసుకున్నాను. ఇప్పుడు హ్యాకథాన్ ఎవరెవరు కండక్ట్ చేస్తారో తెలుసుకుందాం. మోస్ట్లీ ఎవరెవరు కండక్ట్ చేస్తారంటే, ఒకటి ఎంఎన్సీస్ అయి ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ అయి ఉండొచ్చు, లేదా మీ కాలేజ్ వాళ్ళ ఓన్ హ్యాకథాన్ కూడా కండక్ట్ చేసుకుంటారు. మెయిన్గా మాట్లాడుకోవాలంటే గవర్నమెంట్ కండక్ట్ చేసే దాంట్లో మెయిన్గా ఉండేది, లైక్ వాళ్ళ దాంట్లో ప్రెస్టీజియస్ ఏదంటే SIH, ఇది స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. ఇదైతే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ వాళ్ళ దాంట్లో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ కంపెనీస్ కండక్ట్ చేసేవి, లైక్ చాలా కంపెనీస్ మోస్ట్లీ కండక్ట్ చేస్తాయి. TCS అవని, ఇన్ఫోసిస్, వీళ్ళంతా హ్యాకథాన్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం హ్యాకథాన్స్ ఎలా ప్రాసెస్ అవుతుంటది, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఇట్లా ఏమేమి జరుగుతుంటది స్టార్టింగ్ నుంచి అని తెలుసుకోండి. ఫస్ట్ ఏంటంటే, మీరు ఒక టీమ్ ని ఫామ్ చేసుకొని ఫస్ట్ ఎన్రోల్ అవ్వాలి. ఎన్రోల్ అయ్యాక ఏం చేయాలంటే, నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇలా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే, ఇవి జస్ట్ లైక్ మేబీ సెక్టర్స్ లాగా ఉండొచ్చు. ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఫైనాన్స్, ఎక్సెట్రా. దీంట్లో మరి ఇంకా సబ్ డివిజన్స్ కూడా, దీంట్లో మరి అగ్రికల్చర్ లో మరి సబ్ డివిజన్స్ కూడా మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ లాగా పెట్టచ్చు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ తీసుకుందాం. ఈ 11th స్టూడెంట్స్ కి లైక్ వాళ్ళకి అయితే మంచి యాప్స్ ఉన్నాయి. లైక్ వాళ్ళు ఏదైనా స్కాన్ చేసి ఫోటో తీసి, ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఏదైనా స్కాన్ చేసి ఫోటో తీసి లైక్ అప్లోడ్ చేస్తే బాగానే ఆన్సర్ వస్తుంది. బట్ ఇంజనీరింగ్ లో కాస్త కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి వాటికి ఇంత మంచి ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు మీరు ఏదైనా సాఫ్ట్వేర్ యాప్ డెవలప్ చేయాలి. ఏం చేయాలంటే, అది ఇట్లా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని కూడా అది ఫోటో తీయంగానే ప్రాసెస్ చేసుకొని ఆన్సర్ ఇచ్చేలాగా ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే నేను ముందు చెప్పినట్టు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ లో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అంత ఈజీగా ఆన్లైన్ లో దొరకటం లేదు. కానీ మీరు కానీ ఈ యాప్ చేయడం వల్ల ఏమైందంటే, ఆ ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేస్తారు. ఇలా జరుగుతుంది. ఇలా ఒక టాపిక్ ని తీసుకున్నాక ఎలా సాల్వ్ చేయాలంటే ఇలా ఉంటది. సో నేను మాకు ప్రాసెస్ ఎలా జరిగిందో మా కాలేజ్ పరంగా చెప్తాం. Day 1 అనేది ఉంది. సో అది 2 గా స్ప్లిట్ అయింది. ఒకటి ఏంటంటే, ఈ టాపిక్ పైన PPT ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఒక సార్ ఇస్తారు, వాళ్ళకి నువ్వు చెప్పాలి, లైక్ నీ గోల్ ఏంటి, నువ్వు దీని వల్ల ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు, ఎందుకు యూజర్ ఆ ఎగ్జిస్టింగ్ ఉన్న అప్లికేషన్ ని వదిలేసి నీ అప్లికేషన్ అనుకోవాలి, ఉండే బెనిఫిట్స్ ఏంటి. ఆ సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వు ప్రోటోటైప్ చూపించాలి, దీంట్లో వర్కింగ్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని, లైక్ మేబీ ఇప్పుడు చెప్పుకున్నట్టు నువ్వు ఫోటో తీసాగానే ఆన్సర్ రావాలనుకునేది మనం తీసుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్. కాబట్టి నువ్వు ఒక ఫోటో తీసి అది ఆన్సర్ లా కన్వర్ట్ చేసి అది ఆ సార్ కి చూపించాలి. ఈ ప్రోటోటైప్ అనేది నీకు 100% ఉండాలని లేదు. లైక్ నీకు 70% లో ఉండి ఫంక్షనాలిటీస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నా కానీ ఒప్పుకుంటారు. నీకు జస్ట్ స్టైలింగ్ దానికైతే ఎక్కువ చూడరు. మోస్ట్లీ నీకు ఫంక్షనాలిటీ కరెక్ట్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ తర్వాత మాకైతే ప్రెజెంటేషన్స్ కి మార్క్ ఉంటుంది, అలానే ఈ ప్రోటోటైప్ కూడా మార్క్ ఉంటుంది. దాంట్లో టాప్ ఉన్న వాళ్ళని నెక్స్ట్ లెవెల్ పంపిస్తారు. అక్కడ ఫిల్టర్ అయ్యి అట్ ది ఎండ్ విన్నర్స్ ని డిక్లేర్ చేశాక వాళ్ళు యాక్చువల్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేస్తారు. నేను ఇప్పుడు అంతా చెప్పింది ఏంటంటే, మా కాలేజ్ లో జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. ఒకవేళ మీ కాలేజ్ ఆర్గనైజ్ చేస్తే ఆ విన్నర్స్ ముందు చెప్పుకున్నట్టు కాలేజ్ లో విన్నర్స్ వచ్చాక వాళ్ళకి ప్రైజ్ మనీ లైక్ అవన్నీ అయిపోతాయి. ఈ కండక్ట్ చేసే హ్యాకథాన్స్ ఎంత డ్యూరేషన్ ఉంటాయంటే, అది చాలా ఆర్గనైజ్ చేసే వాళ్ళు బట్టి ఉంటుంది.
మోస్ట్ ఆఫ్ ద హ్యాకథాన్స్ 24 అవర్స్ అయినా లేదా 48 అవర్స్ అయినా లేదా 1 వీక్ మ్యాక్స్. మీకు 1 మంత్ జరిగే హ్యాకథాన్స్ కూడా ఉంటాయి. బట్ అవి చాలా రేర్గా ఉంటాయి. అవి అయితే కాలేజ్ లో మోస్ట్లీ కండక్ట్ చేయదు. సో మీకైతే టైం పీరియడ్ అయితే ఇంత ఉంటుంది. ఎక్కడ కండక్ట్ చేస్తారంటే ఇప్పుడు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అయితే మా కాలేజ్ లోనే కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత చెప్పా కదా ఒక ఫైనల్ లిస్ట్ మా కాలేజ్ పరంగా వెళ్తారని. ఇట్లా చెప్పినట్టు మా కాలేజ్ లో విన్నర్స్ ఉంటారు కదా, అంటే మా కాలేజ్ తరఫున వాళ్ళు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వెన్యూ అనేది వాళ్ళు లాస్ట్ డిసైడ్ చేస్తారు మెయిన్ ఈవెంట్. హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేయాలంటే చాలా మంచి కోడింగ్ రావాలంటే అట్లేమూ లేదు. లైక్ మీకు బేసిక్ కోడింగ్ వచ్చినా కానీ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. మీకు అర్థమైంది అసలు ఏం జరుగుతుంది హ్యాకథాన్స్ లో అని. ఇప్పుడు చెప్పుకుందాం, లైక్ మీరు ఒక 6 మెంబర్స్ టీమ్ అనుకుందాం. 2-3 లైక్ వాళ్ళకి మంచి కోడింగ్ వచ్చినా కానీ వాళ్ళకి ప్రోటోటైప్ పనులు చెప్పండి. లైక్ ప్రోటోటైప్ ఫామ్ చేయడంలో వాళ్ళకి ఇచ్చేయండి అవర్. మీరేం చేయొచ్చు, లైక్ పీపీటీస్ ప్రెజెంట్ చేయాలి. సో పీపీటీస్ చేయండి, అలానే ప్రెజెంటేషన్ మీరు ఇవ్వండి, దానికి ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు గ్రూప్కి అయితే కాంట్రిబ్యూట్ చేస్తారు. సో అలా అయితే చేయొచ్చు మీరు. ఈ హ్యాకథాన్స్ ఎక్కడి నుంచి పార్టిసిపేట్ చేయాలంటే నేను కొన్ని వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తాను మీకైతే ఇక్కడ. దీన్ని చూసి అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఈ వెబ్సైట్స్లో ప్రతి వెబ్సైట్లో మీకు నచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయితే ఉండకపోవచ్చు. మీరు అన్ని వెబ్సైట్స్ ఎతకండి. దాని తర్వాత మీకు నచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏది ఎక్కడ దొరికితే దాంట్లో మీకు ఎక్కడైతే లైక్ మీకు ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పైన అయితే మంచి ఇంట్రెస్ట్ ఉందో, దానిపైన నిజంగా వర్క్ చేయగలన నమ్మకం ఉందో అక్కడ ఎన్రోల్ చేసుకోండి. అలా పార్టిసిపేట్ చేయండి. ఈ వెబ్సైట్ కాకుండా మీకు మీ కాలేజ్లో కూడా మంచి కండక్ట్ చేస్తుంటారు. లైక్ అవి కాస్త తెలుసుకుంటూ ఉండండి. సో దట్ అవి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అట్ ద ఎండ్ ఈ హ్యాకథాన్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంది, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంది అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. లైక్ మీరు చాలామందితో కలుస్తారు, ఇంటరాక్షన్స్ పెరుగుతాయి. లైక్ అక్కడి నుంచి నెట్వర్కింగ్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ హ్యాకథాన్లో ఏం జరుగుతుందంటే మీరు మీ సీనియర్స్ని కలుస్తారు, మీ సీనియర్స్ కూడా మీతోనే పార్టిసిపేట్ చేస్తుంటారు కాబట్టి. అలానే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా రావచ్చు, వాళ్ళతో కూడా కనెక్షన్స్ పెంచుకుంటే ఏమైందంటే మీకు జాబ్ వచ్చేప్పుడు కాస్త వీళ్ళంతా హెల్ప్ చేయొచ్చు. అలానే మిమ్మల్ని గైడ్ చేస్తారు ఎలా చదవాలి. అలానే మీకు స్టేజ్ ఫియర్ అనేది కూడా పోద్ది, ఎందుకంటే మీరు ఇక్కడ మీ ఐడియాని ప్రజెంట్ చేయాలి. సో దట్ మీరు అందరి ముందు చేస్తారు కాబట్టి అలా మీకు స్టేజ్ ఫియర్ ఉంటే అది మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఉండొచ్చు. ఇలా మిమ్మల్ని మీరు ఒక సిచ్యువేషన్లో పెట్టుకొని. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చే ఎక్స్పోజర్ ఇక్కడ. లైక్ మీకు ఇక్కడ రియల్ వరల్డ్లో ఎలా థింగ్స్ వర్క్ అయితే అర్థమైంది. ఒక ఐడియేషన్ నుంచి ఒక ప్రోడక్ట్ ఎలా ఫార్మ్ అవుతుందో మీకు తెలుస్తుంది. సో దట్ మీకు కాస్త మంచి అండర్స్టాండింగ్ వస్తుంది, ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. లైక్ మీకు బేసిక్ కోడింగ్ వచ్చినా కానీ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. లైక్ మిమ్మల్ని ఊరికే చెప్పుకోకండి మనకి ఇవి రావు కదా ఎందుకులే వెళ్ళడం అని. మీకు ఇక్కడ విన్ అవ్వడం కన్నా మీకు వచ్చే ఎక్స్పీరియన్సే చాలా వాల్యూ అయ్యిద్ది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాస్త కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే మన ఛానల్స్ కాస్త లైక్ చేసుకోండి. హ్యాకథాన్స్ అవన్నీ బాగానే తెలుసుకున్నారు. బీటెక్లో ఏం సబ్జెక్టులు ఉన్నాయో తెలుసుకోవాలి కదా మీరు. ఈ వీడియో చూడండి.